హాయ్ లిజనర్స్, నా పేరు జోయా ఖాన్. మరి మీరు వింటున్న ఈ ఆడియో బుక్ పేరు స్టార్టప్ చెయ్యాలని ఉంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది వ్యూవర్స్ కాల్ చేసి మా ఈ ఫీల్డ్ గురించి అనేక ప్రశ్నలు, వాళ్లకున్న సందేహాలు అడగడం అనేది జరుగుతుంది. బట్ కాల్ చేసిన వాళ్లల్లో కూడా కేవలం 1% ఆ 2% మాత్రమే స్టార్టప్ కై ముందుకు రావడం అనేది జరుగుతుంది. కారణాలు కనిపించే బయట ప్రపంచంలో కంటే మన లోపల జరిగే భావాలు మనల్ని ఎందుకు, ఎలా ఆపుతున్నాయి అనే దానిపై ఈ ఆడియో చేయబడింది. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ స్టార్టప్ అంటే కేవలం కౌజు పక్షుల ఫామ్ అని మాత్రమే నేను అస్సలు అనడం లేదు. అది చికెన్ పౌల్ట్రీ, కౌ పౌల్ట్రీ లేదా వేరే ఏ బిజినెస్ అయినా, ఆఖరికి ఫిట్నెస్ కోసం యోగా అయినా, ఏ విషయంలో అయినా స్టార్టప్ కావచ్చు. ఫీల్డ్ ఏదైనా, స్టార్టప్ ఎలాంటిదైనా ప్రతి ఒక్కరూ రాణించాలి, బాగుపడాలి, లైఫ్ మార్చుకోవాలి అనే అనుకుంటారు. బట్ కేవలం అనుకుంటారు, అందుకే ఉండిపోతారు అనే ఉద్దేశంపై ఈ ఆడియో బుక్ చేయబడింది. ఎనీవే, చాలా మందికి అనిపించేది ఆసక్తి ఉంటేనే ఏదైనా చేయగలం, మరియు ఆసక్తి ఉంటేనే చేసిన పనిలో బెస్ట్ రిజల్ట్ చూడగలమని. కానీ వాస్తవానికి ఏదైనా కార్యం మొదలు పెడితే తప్ప దాని పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అది మీ వల్ల సాధ్యం అవుతుందా లేదా అని తెలిసేది. బట్ మొదలు పెట్టకుండా కేవలం ఎదురు చూస్తూ ఉంటే, మీరు చూస్తూ ఉండగానే మీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని దాటి వెళ్ళి మీరు చెయ్యాలి అనుకున్నవన్నీ మీ ఎదుట సాధించడం అనేది చూస్తూ ఉండిపోతారు అంతే. కాలం గడుస్తూ ఉంటుంది, మీరు మాత్రం ఆగి ఉంటారు. దాంతో మీరు చెయ్యాలి, సాధించాలి అనుకున్నది ఒక్క ఇంచు కూడా కదలదు, అక్కడికక్కడే ఉంటుంది. సెకండ్ పాయింట్, చాలామంది అనుకునేది ఏదైనా చెయ్యాలి లేదా సాధించాలి అంటే ఆత్మవిశ్వాసం కావాలి, ధైర్యం కావాలి అని. బట్ వాస్తవానికి భయం ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళి సాహసం చేసిన వాళ్లే అనుకున్నది సాధించారు. ఎందుకంటే వాళ్ళు చెయ్యాలి అని నిర్ణయం తీసుకొని దానిపై నిలబడ్డారు కాబట్టి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా మొదలు పెట్టలేదు అని లేదా రెడీ కాలేదు అని ప్రపంచం మీకోసం ఎదురు చూడదు. ఫస్ట్ మొదలు పెడితేనే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. ఆత్మవిశ్వాసం అనేది ఎవరికైనా గాని పుట్టుకతో రాదు. ఎలాగైతే కష్టపడి పని చేసే వాళ్లకు కండరాలు పెరుగుతాయో, సేమ్ అలాగే మీరు ధైర్యం చేసిన క్షణం నుంచి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ వస్తుంది. థర్డ్ పాయింట్, మీలో కొంతమంది ఇంకా బాగా అర్థం చేసుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత మొదలు పెడతానని ఆగి ఉంటారు. మరి కొంతమంది అవకాశాలు అనేవి వచ్చినా గాని ఇప్పుడు ఇది సరైన సమయం కాదు అని వదిలేసుకొని ఉంటారు. మరి ఇప్పుడు మీరే గమనించుకోండి, అలా ఆలోచించి వదిలేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు లైఫ్ ఏం మారింది? వాస్తవానికి మొదలు పెడితేనే ఏదైనా నేర్చుకోవడం అనేది సాధ్యం. మొదలు పెడితేనే మన లైఫ్కి మంచి సమయం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, థామ్సన్ ఎడిసన్ ఒక బల్బు కనిపెట్టడానికి ఎలాంటి అనుకూలమైన సమయం కోసం ఎదురు చూడలేదు. కొన్ని వేల సార్లు ఫెయిల్ అయిన తర్వాత సాధ్యమైంది. ఎంతో మంది పరిశోధకులు, విజేతలు నిర్ణయాలు తీసుకొని ధైర్యం చేసి మొదలుపెట్టిన వాళ్లే. వాళ్ళు నాలా మీలా సామాన్యమైన మనుషులే, దేవతలు కాదు, చమత్కారం తెలిసిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఆలోచించడం కంటే మొదలు పెట్టడం అనేది ఎన్నో రెట్లు ఉత్తమం అనుకున్నారు కాబట్టే సాధించారు. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, ఫ్రాంక్గా ఒక ప్రశ్నకు జెన్యూన్గా మీకు మీరే సమాధానం ఇవ్వండి. మొదలు పెట్టే విషయంలో ఎన్నిసార్లు నేను ఇంకా ఆలోచించుకోలేదు అని చెప్పుకొని ఉంటారు? వాస్తవానికి సాకులు మీలో ఉన్న భయం నుంచి తప్పించుకోవడానికి చెప్పుకున్నవే. ఏది ప్రారంభించకుండా కేవలం ఆలోచించడం అనేది ఇసుకలో ఇరుక్కున్న పడవను నడపడం లాంటిది. దానివల్ల అలసిపోతారే తప్ప ఒక్క ఇంచు కూడా కదిలించలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం ఒక సేల్స్ మ్యాన్ కస్టమర్కి కాల్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, సంకోచిస్తాడు, కొంచెం భయపడతాడు కూడా. కానీ సెకండ్ కాల్ అతనికి అంతకు ముందు కాల్ కంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. దెన్ థర్డ్ కాల్ తర్వాత అతనికి నేను చెయ్యగలను అనే నమ్మకం కుదురుతుంది. ఎందుకంటే అతను సంకోచం అనే వేడిలో నుంచి బయటపడి మొదలు పెట్టాడు కాబట్టి. గుర్తించుకోండి,
దారి ఎంత మెలకలు తిరిగిందైనా అడుగు పెట్టి నడుస్తూ ఉంటేనే నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అనేది స్పష్టంగా కనబడుతుంది. అలా కాకుండా ఒకే చోట నిలబడి చేరుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే భయంతో అసలు అడుగు వెయ్యకుండానే ఊహించుకొని సంకోచిస్తూ భయపడితే అలాంటి భ్రమకు అంటూ ఉండదు. సో మీరు చెయ్యడం ప్రారంభిస్తేనే కదా మీకు మీ అనుభవంతో ధైర్యం, నమ్మకం, అర్హత మరియు లాభం, నష్టం అనేవి తెలుస్తాయి. ప్రారంభిస్తేనే కదా లైఫ్ యొక్క ప్రపంచం మారేది. భయం మరియు సంకోచం అనే భావాలు మిమ్మల్ని కంట్రోల్ చేసినప్పుడు మీకు అనిపించేది ఇది సరైన సమయం కాదు, లేదా నేను ఇంకా ఏర్పాట్లు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, లేదా ఒకవేళ నా వల్ల ఏదైనా పొరపాటు అయిపోతే అనే భయాలు దేంట్లో కూడా ముందుకు పోకుండా ఆపేస్తూ ఉంటాయి. ఎందుకంటే భయం మరియు సంకోచం అనే భావాలు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఏది మొదలు పెట్టకుండా కంఫర్ట్లో ఉండి సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటాం. భయం ఉండడం అనేది సమస్య కాదు. భయం ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత ఉంటుంది. భయాన్ని ఒక గురువులా నమ్మి భయం మాట వినడం అనేది తప్పు. భయం అనేది అబద్ధాలు చెప్పడంలో చాలా బాగా ఎక్స్పర్ట్. గడిచిపోయిన దానిపై కాకుండా ఇక ముందు జరగచ్చు అనే దానిపై వణుకు పుట్టిస్తుంది. ఒకసారి ఆలోచించండి, గడిచిపోయిన జీవితంలో చాలా ఎక్కువ భయపడిన సందర్భాలు కూడా మన లైఫ్లో తప్పకుండా కొన్ని ఉంటాయి. ఒక్కసారి కేవలం భయం కారణంగా మన ప్రాణాలు పోలేదు. భయం అనేది పరిణామాలను పెద్దవిగా మరియు సాహసాన్ని చిన్నవిగా చూపిస్తుంది అంతే. సాహసం చెయ్యడం అనేది భయానికి సరైన ట్రీట్మెంట్. 5th పాయింట్, ఒకవేళ నేను ప్రారంభించాక దాంట్లో సక్సెస్ పొందకపోతే ప్రజలు నన్ను మూర్ఖుడిలా అనుకుంటారేమో అనే భయం వల్ల మీరు అవకాశం ఉన్నా వదులుకొని ఉంటారు. ఒక రకంగా భయం అనేది మన కంటికి కనిపించని శత్రువు. భయాన్ని ఓడించడం అనేది అవసరం లేదు, కేవలం అవాయిడ్ చేసి ముందుకు పోతే చాలు. భయాన్ని ఫేస్ చేసిన ప్రతిసారి దాని రూపం చిన్నదైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పని ప్రారంభించి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బ్రెయిన్కి మన మీద నమ్మకం అనేది కుదురుతుంది. భయం అనేది కేవలం ఒక భ్రమ అని అర్థం చేసుకుంటుంది. దెన్ ఆ క్షణం నుంచే మన జీవితం మారడం అనేది మొదలవుతుంది. 6th పాయింట్, కొంతమంది అనేది మేము సరైన పద్ధతిలో చెయ్యాలి అనుకుంటున్నాము కాబట్టి ఇంకా మొదలు పెట్టలేదు అని. సాకు ఏమైనా ఎలాంటిదైనా కారణం ఒకటే, భయం. చిన్న బడ్జెట్తో మొదలు పెడితే వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనే భయం. వీడు చదివిన చదువుకి, ఎంచుకున్న మార్గానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అని నలుగురు నన్ను జోకర్ లెక్కన అనుకుంటారేమో అనే భయం. సో మొదలు పెట్టే విషయంలో వాయిదాలు వేసుకుంటూ పోతారు. అప్పుడప్పుడు కొంచెం నమ్మకం కలిగి ధైర్యం వచ్చినప్పటికీ భయం అనే కాన్సెప్ట్ మిమ్మల్ని ఫుల్ కంట్రోల్లో పెడుతుంది. బట్ కాలం అనేది ఎవరి కంట్రోల్లో ఉండదు. స్టార్టింగ్లో మీ శరీరం మీకు సహకరించే విషయంలో తిరగబడచ్చు. జస్ట్ అవాయిడ్ చేయండి. చెయ్యాలి అనుకున్నది చేసుకుంటూ పోతేనే శరీరానికి మనం చేసిన బద్ధకం అనే అలవాటు తెగగొట్టగలం. మనసు ఎప్పుడు కంఫర్ట్గా ఉండడాన్ని కోరుకుంటుంది. చేద్దాంలే, చూద్దాంలే అనే సాకులు చెప్తుంది. బట్ మీరు చెప్పాల్సింది నేను చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను, సో చేస్తాను అని. ఒకవేళ మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే కంట్రోల్ మనసుకు ఇస్తే అది మూడ్ ప్రకారం నడుచుకుంటుంది. ఒక చోట స్థిరంగా ఆగని ఉయ్యాల లాంటిది ఈ మూడ్ అనేది. సో మీరు డిసిప్లిన్ని ఫాలో చేసి జస్ట్ చేయాలి అనుకున్నవి చేసుకుంటూ పోతే లాక్కోవాలన్నా కూడా లాక్కోలేని టాలెంట్ అనే ఒక సూపర్ పవర్ మీ సొంతమవుతుంది. ఎగ్జాంపుల్గా మన అందరికీ తెలిసిన తెలుగు ఇండస్ట్రీ యాంకర్ సుమా కనకాలను తీసుకుందాం. ఆమె ఏజ్తో పాటు క్రేజ్ కూడా పెరుగుతూ ఉండడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏజ్ దాటితే క్రేజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనే నమ్మకాన్ని లేదా ఇల్యూషన్ని, ప్రజల అంచనాన్ని బద్దల కొట్టింది సుమా కనకాల. గత కొన్ని సంవత్సరాలుగా డైలీ కంటిన్యూస్గా ఏదో ఒక షోలో, ప్రోగ్రాంలో చూస్తూనే ఉన్నాం. ఆమెకు అలసట అనేది రాదా? హెల్త్ పరంగా ఇబ్బందులు అనేవి ఉండవా? తన రొటీన్ లైఫ్పై ఆమెకు అప్పుడప్పుడు విసుగు పుట్టి ఉండదా? బట్ డిసిప్లిన్ని ఫాలో చేయడం అనే ఒక బెస్ట్ క్వాలిటీ ఆర్డినరీ వ్యక్తిని కూడా ఎక్స్ట్రాడినరీగా మార్చగలదు.
ఆసక్తి లేదా ఇష్టం అనే టెంపరరీ భావాలు. మేము కోరుకున్నప్పుడు లేదా మనకు అవసరం ఉన్నప్పుడు, కావాలి అనుకున్నా గానీ ఎప్పుడంటే అప్పుడు రావు. మరో ముఖ్యమైన విషయం, డెవలప్మెంట్ అనేది ఎవరి లైఫ్లో కూడా సడన్గా అయితే రాదు. కొన్ని సంవత్సరాల పాటు తూచా తప్పకుండా డిసిప్లైన్గా చేసే పని లైఫ్లో జరిగే ఉన్నతికి కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు డిసిప్లైన్గా వర్కౌట్, ఎక్సర్సైజ్, యోగా వంటివి చేసిన వాళ్లకు మజిల్స్ పెరిగి గట్టిపడి ఒక జిమ్ బాడీ లేదా ఫిట్నెస్ అనేది లభిస్తుందే తప్ప సడన్గా లేదా బైలక్ వల్ల అయితే కాదు. ఫీల్డ్ ఏదైనా, ఉద్దేశం ఎలాంటిదైనా చిన్న చిన్న అడుగులు వేసి మొదలుపెట్టి ఒక ఛాలెంజ్లా తీసుకొని చేసేవాళ్ళు మాత్రమే ఒక లాంగ్ టైం వరకు సక్సెస్ అనేది సాధించగలరు. సగం దారిలో అలసిపోయినప్పటికీ ఓటమి అనేది అంగీకరించకుండా నిర్ణయంపై నిలబడడం, వీళ్ళు చూడాలి లేదా వాళ్ళు చూడాలి అనేది వదిలేసి ఎవరు ప్రోత్సహించినా చెయ్యకపోయినా ఆగకుండా ముందుకు పోతూ ఉంటే చాలు, చాలా సాధించగలరు. గుర్తించుకోండి, అనుకున్నవి యాక్షన్స్లో అమలు చెయ్యకపోతే, ధైర్యం చేసి స్టార్ట్ చెయ్యకపోతే, డిసిప్లైన్గా తూచా తప్పకుండా చేసే మైండ్ సెట్ లేకపోతే, కంఫర్ట్ జోన్ అనేది వదలకపోతే, మీ ఉద్దేశాలు కాగితాలపై రాసుకున్న, వీడియోలు చూసి, ఆడియోలు విని, బుక్స్ చదివి సంపాదించే నాలెడ్జ్కి వాల్యూ అనేది జీరో. మారాలి అంటే మొదలు పెట్టాలి. దట్స్ ఆల్. ఓకే వ్యూవర్స్, మీ వాల్యుబుల్ టైం ఈ ఆడియోపై కేటాయించినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఏ నైస్ డే అండ్ బాయ్.